అయితే ఇప్పుడు చూస్తా ఉన్నాము, ఎక్కడైనా కూడా ఒక ప్రజల తీర్పుని గౌరవించని నాయకులకు కానీ ఆ పాలకులకు కానీ ఏ గతి పడుతుందో చరిత్రలో హిట్లర్ ఉదంతమే ఒక దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకారపూరితంగా ఉన్నాయి. సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్గా మారారు. హిట్లర్కి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అదే గతి పట్టబోతుంది. అందుకే ఈ కోటి సంతకాల నిరసన రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనంగా మారబోతుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి. అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ చూస్తున్నటువంటి ప్రజలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావటం ఖాయం. వీళ్ళు ఒక డిసైడ్ అయ్యారు. ఆ డిసైడ్ అయిందే ప్రజల మీద రబ్ చేయాలి. వాళ్ళ ఇంటెన్షన్ ప్రైవేటైజేషన్. అంటే ఎందుకు ఈ ప్రైవేటైజేషన్? ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఈ కిక్ బ్యాక్స్ కోసం జరుగుతున్నటువంటి అంశం అది. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్